కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, యూసఫ్గూడలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో ఇబ్బందులు తలెత్తడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ సిపి అంజనీ కుమార్ రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. రోడ్లపై చేరిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షం పడినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో పడినటువంటి వర్షం ఇప్పుడు ట్రాఫిక్ విషయాల మీద కావచ్చు, అదే లోకల్లో జరుగుతున్న పరిస్థితి విషయం కావచ్చు. మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్తో మాట్లాడి వాళ్ళ విషయాలపైన మనం సమాచారం తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, వర్షం మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాం? మనకు ఉదయం నుంచి మనకు ప్రెడిక్షన్ ఉందండి. కాకపోతే 10:30కి 11కి మధ్యలో సడన్గా ఎక్కువ వర్షం వచ్చిందన్నమాట. చాలా తీవ్రమైన వర్షపాతం పడింది. సాయంకాలం సన్నగా సీజన్ మొత్తం కూడా వర్షం వస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో లైక్ శరిలింగంపల్లి అటువైపు నుంచి మేఘాలు కదిలి ఉప్పల వైపు వెళ్తున్నాయి అన్నమాట మేఘాలు. సో మేఘాలంతా మన సిటీని దాటేస్తాయి. ఇప్పుడు శరిలింగంపల్లి, కుతుబులాపూర్లో అధిక వర్షపాతం పడింది. ఓవరాల్గా ఒక 3 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్తో మన బృందాలు మనకు తెలుసు వాటర్ లాగింగ్ జరిగే ప్రదేశాలు, కాబట్టి అక్కడ ఫోకస్ పెట్టాం. కాబట్టి ఇమ్మీడియట్గా మన బృందాలు అక్కడికి చేరుకొని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ అలాగే వాటితో పాటు ఆ పరికరాలతో పాటు వెళ్ళి బెయిల్అవుట్ చేశారు. ఈ వర్షం మీద కూడా ముఖ్యమంత్రి కూడా ఆరా తీసినట్టుగా పరిస్థితి సార్ ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చక్కగా చూసుకోమని చెప్పారు. మనం సాయంకాలం నుంచి అప్రమత్తమైనాం కాబట్టి తొందరగానే మన బృందాలు చేరుకుని ముఖ్యమంత్రి ఆఫీస్ వారు కూడా మనతో మానిటరింగ్లో ఉన్నారు. ఇప్పుడు లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్లో మీరు ఇంకా ఏ విధమైన చర్యలు చేపట్టబోతుంది? లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కార్వాన్ దగ్గర కొన్ని ఇళ్లలో మామూలుగా లోతట్టు ప్రాంతాలు కట్టుకున్న దగ్గర ఐ థింక్ 10-15 ఇండ్లలో నీళ్లు చేరాయి. అక్కడ మా జోనల్ కమిషనర్ గారు చూసుకుంటున్నారు నీళ్లు బయట పంపించేదానికి. అట్లాగే మనకు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం స్టామ్ వాటర్ డ్రైన్స్ మనం బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాని పక్క ప్రణాళిక కూడా చేస్తున్నాము. దానికి సంబంధించి దానిపైన యాక్షన్ కూడా తీసుకుంటాం. 5.4 వరకు వర్షపాతం నమోదని చెప్తున్నారు సార్. సో సిటీలో నాలాల పరిస్థితి ఏ విధంగా ఉంది? సిటీలో నాలాలంతా కూడాను మనం రెగ్యులర్ యాన్యువల్ మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఇప్పుడు డిసెంబరు, నవంబర్ ప్రాంతాల్లో డీసిల్టింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా చక్కగా ఉన్నాయి. అది కూడా కారణం సడన్గా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేదానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తున్నాం దానికి. ఇది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి మాట. కెమెరామ్యాన్ గౌస్తో సురేష్, 10 టీవీ, హైదరాబాద్.